హేపా ఏం 4000 వాట్సాపర్స్ ఏమో నా వల్ల అస్సలే కావట్లేదు. ఎంత మంచి వీడియో పోస్ట్ చేసినా కూడా వ్యూసే రావే, వాచ్ టైమే రాదే. అసలు నేను 4000 వాట్సాపర్స్ ని కంప్లీట్ చేయగలుగుతానా? ఇంతకి జనాలు నా వీడియోస్ చూస్తారంటారా? నేనేమో ఎప్పుడెప్పుడు వాచ్ టైం యాడ్ అవుతుందా అని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉంటే ఈ వాచ్ టైం ఏంటి ఇంతలాగా తగ్గిపోతుంది? నాకు అసలు యూట్యూబ్ ఛానల్ మీద ఇంట్రెస్టే పోయింది. నాలో ఉన్న ఫ్రస్ట్రేషన్ బయటకు వస్తుంది. ఇంకా ఇంట్రెస్ట్ పోయి నా యూట్యూబ్ ఛానల్ కి నేను బాయ్ చెప్పాలనుకుంటున్నాను, ఛానల్ స్టాప్ చేయాలనుకుంటున్నాను. డిలీట్ చేసేస్తే ఏది ఉండదు, ఈ 4000 అయ్యేది లేదు, పెట్టేది లేదు అని ఇలా చాలా మంది ఫీల్ అవుతూ ఉంటారు కదా. ఎస్, ఈ వీడియోలో నేనైతే మీ ఛానల్ కి ఫస్ట్ 4000 వాచ్ అవర్స్ ని కంప్లీట్ చెయ్యాలి అంటే మీరు చేయకుండా ఉండాల్సిన మిస్టేక్స్ ఏంటి, ఎంత వీలైతే అంత ఫాస్ట్ గా మన ఛానల్ కి 4000 వాచ్ అవర్స్ ని ఎలా కంప్లీట్ చేసుకోవచ్చు అనేది క్లియర్ గా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. మీరు లాస్ట్ వరకు చూడలేకపోయారు అనుకోండి, మీ ఛానల్ కి 4000 వాచ్ అవర్స్ ని ఎప్పటికీ కంప్లీట్ చేయలేరు. ఎందుకు ఇలా చెప్తున్నానంటే, ఈ వీడియోని మీరు పేషెన్స్ గా లాస్ట్ వరకు చూడలేకపోతే మీ ఛానల్ కి 4000 వాచ్ అవర్స్ ని కంప్లీట్ చేయలేరు. ఒక యూట్యూబ్ క్రియేటర్ కి కావాల్సిన ఫస్ట్ క్వాలిటీ ఏంటి అంటే పేషెన్స్ అన్నమాట. పేషెన్స్ లేకపోతే యూట్యూబ్ లో మీరు సక్సెస్ అవ్వలేరు. ఓకే, ఒకప్పుడు మనకి ఎలా ఉండేది మానిటైజేషన్, ఇదంతా డబ్బులు ఎలా వచ్చేది యూట్యూబ్ నుంచి అంటే, ఒకప్పుడు మనకి జస్ట్ ఛానల్ ఉంటే మనం పెట్టిన వీడియోకి అమౌంట్ అనేది వచ్చేది స్టార్టింగ్ లో. బట్ రూల్స్ అన్ని మారిపోయాయి, రెగ్యులేషన్స్ మారిపోయాయి, చాలా స్ట్రిక్ట్ గా ఉంది ప్రజెంట్ యూట్యూబ్ ఈ 2025 లో. అయితే ఇప్పుడు మనకు కావాల్సిన ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, మనకు డబ్బులు రావడానికి అంటే మన ఛానల్ కి ఫస్ట్ 1000 సబ్స్క్రైబర్స్ అండ్ అలాగే 4000 గంటల వాచ్ టైం, లేదా షార్ట్ వీడియోస్ ద్వారా అయితే 10 మిలియన్ వ్యూస్ మనకు 90 days లో రావాలి. సో ఇది మనం మన ఛానల్ కి డబ్బులు ఎర్న్ చేసుకోవాలంటే దీన్ని మనం బీట్ చేయాలి, దీన్ని మనం దాటాలి. అసలు ఇప్పుడు యూట్యూబ్ లో ఎంత హెవీ కాంపిటీషన్ ఉంది చెప్పండి. ఇంత హెవీ కాంపిటీషన్ లో మన ఛానల్ కూడా జనాల్లోకి వెళ్ళాలి, మనం దీన్ని సర్వైవ్ అయ్యి ముందుకెళ్ళాలి అంటే మన ఛానల్ కి మనం ఎంతసేపు పని చేయాలి? మీరు మీ ఛానల్ కి ఎంతసేపు టైం కేటాయిస్తున్నారు? నాకు ఒకసారి కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. రోజుకి 1 గంటన్న కేటాయిస్తున్నారా? ఒక థంబ్నెయిల్ చేస్తున్నారా? పోనీ ప్రాపర్ SEO చేస్తున్నారా? ఇట్లా మీరు ఒక ఛానల్ కి ఎంత టైం కేటాయిస్తున్నారు అనేది ఒకసారి చెక్ చేసుకోండి మీలో. బికాస్ మీరు నాకు ఇష్టం వచ్చినప్పుడు వీడియో పెడతాను, నాకు బుద్ధి పుట్టినప్పుడు మాత్రమే వీడియో పెడతాను అంటే మీ ఛానల్ పర్ఫార్మెన్స్ కూడా అలానే ఉంటది. ఇది స్టార్టింగ్ లోనే చెప్తున్నాను. బికాస్ ఇవేవి చేయకుండానే మీకు 4000 వాచ్ అవర్స్ వచ్చేయాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు కాబట్టి ఇది స్టార్టింగ్ లోనే చెప్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత మీ ఛానల్ బ్యానర్ కానీ, ప్రొఫైల్ పిక్ కానీ, లేదా అబౌట్ సెక్షన్ కానీ ఇవి ప్రాపర్ గా ఉండేలాగా చూసుకోండి. ఎందుకంటే నేను రీసెంట్ గా నా లాస్ట్ వీడియోలో ఒక మాట చెప్పాను, మన ఛానల్ మానిటైజేషన్ టైంలో రివ్యూకి వెళ్ళినప్పుడు అబౌట్ సెక్షన్ కూడా చెక్ చేస్తారు అని చెప్పేసి. సో అబౌట్ సెక్షన్ కూడా కంటెంట్ కి రిలవెంట్ గా ప్రాపర్ గా ఉండేలాగా చూసుకోండి. అంటే అలాగే ఒక వ్యూర్ మన వీడియో చూడడానికి వచ్చినప్పుడు మీరు అబౌట్ సెక్షన్ చెక్ చేశారనుకోండి, ఓకే ఈ ఛానల్లో ఈ వీడియోస్ ఉన్నాయని చెప్పేసి చూసే ఆడియన్స్ కి కావచ్చు, యూట్యూబ్ అల్గారిథం కి కానీ ప్లస్ అవుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి కేటగిరీ అనమాట. సో ఏదో వీడియోస్ చేసామా పెట్టేసామా అని కాదు, సెట్టింగ్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. మీరు ఏ కేటగిరీ చేస్తున్నారో కంటెంట్, ఇప్పుడు ఒక కుకింగ్ కంటెంట్ అనుకోండి, అదొక కేటగిరీ కిందకు వస్తుంది. ఇప్పుడు టెక్ వీడియోస్ అదొక కేటగిరీ కిందకు వస్తుంది, వ్లాగ్స్ అయితే ఇంకొక కేటగిరీకి వస్తుంది. అట్లా మీరు ఏ కంటెంట్ అయితే చేస్తున్నారో ఆ కేటగిరీ అనేది సెట్టింగ్స్ లో ఖచ్చితంగా మనం పెట్టాలి. అప్పుడే యూట్యూబ్ అల్గారిథం ఈ కంటెంట్ ఎవరైతే ఇంట్రెస్టెడ్ గా పీపుల్ వాచ్ చేస్తూ ఉంటారో యూట్యూబ్ లో వీడియోస్, ఆ పీపుల్ కి మన వీడియోస్ ని రికమెండ్ చేయడం చేస్తుంది అనమాట. ఈ సెట్టింగ్స్ ఏవి చేసుకోకుండా మనం వీడియోస్ పెడితే పెద్దగా వ్యూస్ అనేవి రాకపోవచ్చు, అలా మనకు వాచ్ టైం అనేది రాదు. నెక్స్ట్ వచ్చేసి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఛానల్ స్టార్ట్ చేయగానే అందరు చేసే పని ఏంటి, షార్ట్ వీడియోస్ ఎక్కువగా అప్లోడ్ చేస్తూ ఉంటారు. కానీ షార్ట్ వీడియోస్ కి కూడా వ్యూస్ రావట్లేదక్క అంటూ ఉంటారు. షార్ట్ వీడియోస్ యొక్క డ్యూరేషన్ కూడా ఎంత పెట్టుకుంటారంటే 30 seconds మాత్రమే మీరు పెట్టుకోండి. సో మీరు ఎక్కువగా పెట్టుకున్నా కూడా వ్యూస్ రావు. ఎందుకు మీకు 30 seconds పెట్టుకోమంటున్నాను అంటే, కొంతమంది ఛానల్ స్టార్టింగ్ లో కొంచెం ఫియర్ ఉంటది, కొంతమందికి మాట్లాడలేకపోవచ్చు, వాయిస్ ఓవర్ ఇవ్వలేకపోవచ్చు, కెమెరా ముందుకు వచ్చి ఎక్కువసేపు మాట్లాడలేకపోవచ్చు, ఇట్లా కొన్ని రీజన్స్ ఉంటాయి.
సో 30 సెకండ్స్ పెట్టుకుంటే యూట్యూబ్ పరంగా కూడా బాగుంటది, మీకు కూడా కొంచెం రిలీఫ్ వచ్చి మీకు కూడా ఎంతో కొంత కాన్ఫిడెన్స్ వస్తుంది ఒక 2-3 వీడియోస్ కానీ ఒక 1 వీక్ వీడియోస్ చేసిన తర్వాత కానీ. సో ఇట్లా మీరు షార్ట్ వీడియోస్ 30 సెకండ్స్ డ్యూరేషన్ తో మెయింటైన్ చేయండి. షార్ట్ వీడియోస్ కి అయితే హుక్ పాయింట్స్ పెట్టడానికి ట్రై చేయండి. సో 3 months లోనే మనం షార్ట్ వీడియోస్ ద్వారా మానిటైజేషన్ చేసుకోవచ్చు. 90 days లో 10 million వ్యూస్ అయితే రావాలి. సో షార్ట్ వీడియోస్ కి సంబంధించి మన ఛానల్ ఒకసారి వీడియోస్ ఉన్నాయి, ఒకసారి ఆ వీడియోస్ కూడా చెక్అవుట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మనకు కావాల్సింది మెయిన్ లాంగ్ వీడియోస్ అన్నమాట. ఈ లాంగ్ వీడియోస్ ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఎలా చేస్తే మనకు వ్యూస్ వస్తాయి, ఎలా చేస్తే వాచ్ టైం బాగా వస్తుంది అనేది ఇప్పుడు చెప్తాను. లాంగ్ వీడియోస్ వచ్చేసి పర్ వీక్ కి మీరు 3 లాంగ్ వీడియోస్ పోస్ట్ చేసుకోండి. లేదు నేను కొంచెం బిజీగా ఉంటాను నా వల్ల కాదు అంటే 2 లాంగ్ వీడియోస్ అన్నా పోస్ట్ చేసుకోండి. అండ్ ఇంకోటి, ఈ లాంగ్ వీడియోస్ యొక్క డ్యూరేషన్ వీడియో ఎంతసేపు ఉండాలి అంటే 5 minutes కంటే అబోవ్ ఉండేలాగానే చూసుకోండి. 7 minutes, 8 minutes, ఇట్లా 9, 10 ఈ డ్యూరేషన్ తో మీరు వీడియోస్ పెడితే మీకు వాచ్ టైం అనేది ఎక్కువగా రావడానికి ఛాన్స్ ఉంటది అనమాట. మీరు 2 minutes, 3 minutes పెట్టుకుంటే మీకు వాచ్ టైం అనేది తక్కువగా వస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనం లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయడం ఎంత ఇంపార్టెంటో ఆ వీడియోస్ కి SEO చేయటం కూడా చాలా ఇంపార్టెంట్. వీడియో చేసి అక్కడ పెట్టేసి ఇంకా నాకు వ్యూస్ రావట్లేదు అని చెప్పేసి మీ పని మీరు చూసుకుంటూ ఉంటారు. ఇక్కడ వీడియో చేయడం ఎంత ఇంపార్టెంటో ఆ వీడియోకి SEO చాలా ఇంపార్టెంట్. ఒక మంచి థంబ్నెయిల్ అనేది ఖచ్చితంగా పెట్టాలి. థంబ్నెయిల్ లేకుంటే మీకు వ్యూసే రావు, వాచ్ టైం రాదు. వ్యూస్ రావాలి, వ్యూస్ వచ్చినప్పుడు మీకు వాచ్ టైం వస్తుంది. వ్యూస్ రావడానికి మనం ఇవన్నీ చేయాలన్నమాట. సో మంచి థంబ్నెయిల్ పెట్టండి, టైటిల్ మంచిగా రాయండి. టైటిల్ లో హ్యాష్ ట్యాగ్స్ రాస్తూ ఉంటారు, ఇలా చేయొద్దండి, ఇవి అవాయిడ్ చేయండి. సో టైటిల్ మంచి టైటిల్ ఇవ్వండి. డిస్క్రిప్షన్ కూడా చాలా మంది ఎంటీగా వదిలేస్తూ ఉంటారు ఖాళీగా. ఇలా చేస్తే యూట్యూబ్ అల్గోరిథం కి మీ కంటెంట్ ఏంటి అనేది ఎలా అర్థమవుతుంది? ఎవరైనా ఈ కంటెంట్ సెర్చ్ చేస్తే మీ వీడియో ఎలా వెళ్తుంది? వాళ్ళకి వెళ్ళదు. సో కాబట్టి డిస్క్రిప్షన్ లో కూడా ఆ వీడియోలో ఏం చేశారు, ఏం చూపించారు అనేది క్లియర్ గా రాసి, కీవర్డ్స్ రాసి, హ్యాష్ ట్యాగ్స్ అనేవి ఇవ్వండి, ట్యాగ్స్ అనేవి ఇవ్వండి. SEO నథింగ్ బట్ సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అన్నమాట. ఇప్పుడు మన వీడియో అనేది ఇంజన్, ఆ ఇంజన్ ని మనం మంచిగా ఆప్టిమైజేషన్ చేసి ముందుకు తీసుకెళ్లాలన్నమాట. మనం ఏవి చేయకుండా వీడియో ముందుకు వెళ్ళాలి, పరిగెత్తాలి, వ్యూస్ రావాలి, వాచ్ టైం వచ్చేయాలి అంటే రాదు. కాబట్టి లాంగ్ వీడియోస్ మీరు 5 minutes కంటే అబోవ్ పెట్టుకొని ప్రాపర్ SEO ఫాలో అయ్యి మెయిన్ థింగ్ ఎంగేజింగ్ గా ఉండేలాగా చూసుకోండి. ఆ వీడియోలో ఉన్న కంటెంట్ మీరు 2 minutes కూడా 2 minutes చేశారు అనుకుందాం, ఆ వీడియో బోర్ గా ఉందనుకోండి, ఎవరు చూడరు. మీరు ఎంతసేపు చేస్తున్నారనేది ఎంత ఇంపార్టెంటో ఆ వీడియో కూడా ఎంత ఎంగేజింగ్ గా ఉంది అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. వీడియో స్టార్టింగ్ లో హుక్ పాయింట్స్ పెట్టండి, హుక్ విజువల్స్ చెప్పండి. రెగ్యులర్ గా జస్ట్ ఇలా ఫోన్ చేసేసుకొని హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్, ప్లీజ్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోకి లైక్ చేయండి అని చెప్పేసి ఇలా చెప్పొద్దండి. ఎందుకంటే ఇది రెగ్యులర్ ఫార్మాట్, అందరికి బోర్ కొట్టేసి ఉంటది. అక్కడ ఆడియన్స్ రిటెన్షన్ అనేది పడిపోతుంది. ఇంకా వాళ్ళు వెంటనే బ్యాక్ వచ్చేస్తారు కదా. ఆ బ్యాక్ రావటం వల్ల మీ వీడియోకి యావరేజ్ వ్యూ డ్యూరేషన్ అనేది పడిపోతుంది అనమాట. పడిపోయి ఆ వీడియోని యూట్యూబ్ ఎక్కువ మందికి రికమెండ్ చేయడం స్టాప్ చేస్తుంది. మన వీడియో ఏం చేస్తున్నాం, SEO ఎంత ఇంపార్టెంట్, వీటితో పాటు మన వీడియోకి యావరేజ్ వ్యూ డ్యూరేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇలా మనం ఆ వీడియోలో ఉన్న హైలైట్స్ ఏవైతే ఉన్నాయో అవి స్టార్టింగ్ లో పెట్టుకుంటే, ఇప్పుడు ఒక వీడియోని ఒక వ్యూవర్ ఎందుకు ఓపెన్ చేసి చూస్తారు చెప్పండి? థంబ్నెయిల్ లో మనం ఏదైనా మ్యాటర్ రాసింటాం, ఆ థంబ్నెయిల్ లో ఉన్న మ్యాటర్ కోసమే తను వీడియో ఓపెన్ చేసింటారు. దానికి రిలేటెడ్ గా అంటే థంబ్నెయిల్ లో ఏమైతే రాసింటారో అది స్టార్టింగ్ లో ఉండేలాగా చూసుకోండి. అప్పుడు ఓకే ఈ వీడియోలో కంటెంట్ ఉంది అని చెప్పేసి కాసేపు వ్యూయర్ మీ వీడియో పైన హోల్డ్ అయ్యి మీ వీడియోని చూస్తారు. అప్పుడు స్టార్టింగ్ లో ఒక 2 minutes బాగుంది అనుకోండి, ఫుల్ వీడియో చూడడానికి ఛాన్స్ ఉంటది. అండ్ అలాగే మీ వీడియోని యూట్యూబ్ కూడా ఎక్కువ మందికి రికమెండ్ చేయడానికి ఛాన్స్ ఉంటది అనమాట. ఇలా మీరు లాంగ్ వీడియోస్ అనేది ప్లాన్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి లాంగ్ వీడియోస్ ద్వారా వాచ్ టైం వస్తుంది. ఇంకా నెక్స్ట్ వాచ్ టైం ఎక్కడి నుంచి వస్తుంది? మనకు లైవ్ల ద్వారా వాచ్ టైం అనేది వస్తుంది అనమాట. లైవ్లు చేస్తే వాచ్ టైం యాడ్ అవుతుందా, యాడ్ అవ్వదా అని చెప్పేసి చాలా మందికి డౌట్ ఉంటది. నేను లైవ్లకు సంబంధించి ఒక వీడియో అయితే చేయటం జరిగిందనమాట. ఆ వీడియో చూసి చాలా మంది లైవ్లు చేసుకొని వాచ్ టైం వచ్చింది, వాచ్ టైం యాడ్ అయింది, మానిటైజేషన్ దాకా వచ్చాము అని చెప్పేసి నాకు చెప్పారు. ఐ ఫీల్ వెరీ హ్యాపీ అనమాట. మీరు లైవ్లు వర్టికల్ గా చేసినా హారిజెంటల్ గా చేసినా కూడా వాచ్ టైం అనేది ఖచ్చితంగా యాడ్ అవుతుంది. ఎవరికైతే ఈ 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ కాలేదు వాళ్ళు నిలువుగానే చేసుకోండి. బికాస్ అది షార్ట్ ఫీల్డ్ లోకి వెళ్తుంది కాబట్టి మీకు వాచ్ టైం అనేది ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంటది. అండ్ ఇంకోటి, లైవ్ చేసేటప్పుడు యాక్టివ్ గా ఉండండి.
ఇంకోటి ఇప్పుడు కొత్త రూల్స్ వచ్చాయి కదా, కొత్త రూల్స్ వచ్చాయి, చాలా స్ట్రిక్ట్ గా ఉంది. ఫోటో పెట్టి లైవ్ వదిలేయటం, అసలు మీ ఎఫర్ట్స్ ఏవి లేకుండా జస్ట్ వీడియో లైవ్ ఆన్ చేసేసి మీ పని మీరు చేసుకుంటూ ఉండి అక్కడ ఎటువంటి ఇంటరాక్షన్ లేకపోతే సబ్స్క్రైబర్స్ తో ఆ లైవ్ వేస్ట్ అన్నమాట, వ్యాలిడ్ అవ్వదు ఆ లైవ్. సో కాబట్టి మీరు కనిపించి మాత్రమే మీరు లైవ్ అనేది చెయ్యండి. ఇంకోటి లైవ్ ఈ పిక్ అన్నది ఇది అవాయిడ్ చేయండి. ఇలా మీరు కుదిరినప్పుడు లైవ్లు చేసుకుంటే లైవ్ల వల్ల కూడా వాచ్ టైం అనేది ఖచ్చితంగా యాడ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఎండ్ కార్డ్స్ ఇవ్వండి, ఐ కార్డ్స్ ఇవ్వండి. ఎండ్ కార్డ్స్ అంటే ఏంటి అంటూ ఉంటారు చాలా మంది. సో మన వీడియో అంతా అయిపోయిన తర్వాత లాస్ట్ లో ఇంకొక వీడియో ఒక థంబ్నెయిల్స్ కనిపిస్తూ ఉంటాయి, అవే ఎండ్ కార్డ్స్ అన్నమాట. ఇవి ఎలా పెట్టుకోవాలి అని అడుగుతున్నారు. నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఖచ్చితంగా చూపిస్తాను. క్రోమ్ లో మీ వైటీ స్టూడియో లాగిన్ అయ్యి అక్కడ నుంచి మీరు వీడియో అప్లోడ్ చేసినట్లయితే ఈ ఎండ్ కార్డ్స్, ఐ కార్డ్స్ పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. వీటి వల్ల ఏంటి యూజ్ అంటే, ఇప్పుడు మీ ఛానల్లో ఈ వీడియో ఫస్ట్ టైం ఎవరైనా ఓపెన్ చేసి చూస్తున్నారు అనుకుందాం. నెక్స్ట్ అవి వాళ్ళకి కనిపించినప్పుడు ఓహో ఈ ఛానల్లో ఈ వీడియో కూడా ఉందా అని చెప్పేసి వాళ్ళు ఆ వీడియో కూడా క్లిక్ చేసి చూసారనుకోండి, మీకు వాచ్ టైం అనేది ఎక్కువగా రావటం జరుగుతుంది అనమాట. ఐ కార్డ్స్ అంటే మీకు ఇక్కడ పైన వస్తూ ఉంటాయి అనమాట. నా ఛానల్లో ఈ వీడియో కూడా ఉందండి, ఇక్కడ మీకు ఐ కార్డ్ ఇస్తాం చూడండి అని మీరు ఇట్లా కూడా చెప్పుకోవచ్చు అనమాట. వీడియోకి లింక్ పెట్టండి, కనెక్షన్ చేయండి. అంటే ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాను, నెక్స్ట్ క్యూరియాసిటీ ఏముంటది అంటే ఇప్పుడు నా కంటెంట్ కి అది రాదు, మీరు బ్లాగ్స్ చేస్తూ ఉంటారు, ఇంకోటి చాలా మంచి కంటెంట్స్ ఉంటాయి యూట్యూబ్ లో, ప్రతి ఒక్కరు కూడా మంచి కంటెంట్ చేస్తూ ఉంటారు. నేను నెక్స్ట్ ఆ వీడియోతో మీ ముందుకు వస్తాను, లేకుంటే ఈ వీడియోకి ముందు ఏం జరిగిందో నా పాస్ట్ వీడియోస్ లో ఉన్నాయి, ఒకసారి ఆ వీడియోస్ ని కూడా చెక్అవుట్ చేయండి. ఇట్లా అన్నమాట. వాళ్ళకి ఒకసారి గుర్తు చేయాలి, మీ వీడియోస్ ఏం పెట్టారు వెనికిలా, ముందు ఏం అప్లోడ్ చేయబోతున్నారు నెక్స్ట్, ఇట్లాంటివి మీరు చెప్తూ ఉంటే మేబీ వాళ్ళకి ఇంట్రెస్టింగ్ గా అనిపించి సబ్స్క్రైబ్ అవ్వచ్చు. పోనీ ఆ వీడియో చూస్తే మీకు వాచ్ టైం కూడా రావచ్చు అనమాట. ఇదేది చెప్పకుండా ఆ వీడియో మట్టికే మీరు చేసుకుంటూ వెళ్తే మీకు వాచ్ టైం అనేది రాదు. నెక్స్ట్ వచ్చేసి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్నమాట. ఇప్పుడు మీకు ఎక్కడైనా ఇన్స్టాగ్రామ్ లో ఎక్కువగా ఫాలోవర్స్ ఉన్నా, లేదా ఫేస్బుక్ లో కావచ్చు, మీకు తెలిసిన ఫ్రెండ్స్, ఫ్యామిలీ, ఈ వాట్సాప్ గ్రూప్స్ ఇట్లా ఏవైనా ఉన్నట్లయితే వాటిలో మీ వీడియోని షేర్ చేసుకోండి. అటు నుంచి కూడా ట్రాఫిక్ ఇటు సైడ్ వచ్చి మీకు వాచ్ టైం అనేది రావటం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ ప్లేలిస్ట్లు అయితే క్రియేట్ చేయండి. ప్లేలిస్ట్ లో క్రియేట్ చేసుకుంటాం ద్వారా కూడా మంచి యూజ్ అయితే ఉంటది. బికాస్ ఇప్పుడు ఒక వీడియో తర్వాత నెక్స్ట్ మన వీడియోనే ఏమంటాము ప్లే అవుతూ ఉంటది, కాబట్టి వాచ్ టైం అనేది ఎక్కువగా రావడానికి ఛాన్స్ ఉంటది. ఇప్పుడు మీరు వ్లాగ్స్ అన్ని ఒక ప్లేలిస్ట్ క్రియేట్ చేసుకోండి. రెసిపీస్ చేస్తున్నారనుకోండి, ఏమైనా ఫుడ్ వ్లాగ్స్ అని చెప్పేసి ఒక ప్లేలిస్ట్, ఇట్లా మీరు ఏ కంటెంట్ అయితే చేస్తుంటారో అట్లా మీరు ఈ ప్లేలిస్ట్ అనేది డిఫరెంట్ నేమ్స్ ఇచ్చి క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. కమ్యూనిటీ పోస్ట్ అయితే పెట్టండి. బికాస్ మన యూట్యూబ్ ఛానల్లో ఇచ్చిన ప్రతి ఫ్యూచర్ ఏదైతే ఉందో అవి చాలా ఇంపార్టెంట్. ప్రతి ద్వారా కూడా మనం వ్యూస్ అనేవి తెప్పించుకోవచ్చు. అట్లా మీకు వాచ్ టైం వస్తుంది. వీడియో చేసి వదిలేయటం కంటే ఆ వీడియోని తీసుకొచ్చి మళ్ళీ కమ్యూనిటీలో పోస్ట్ చేయండి. అక్కడ నుంచి కూడా మీకు ఒకవేళ ఆ వీడియో నోటిఫికేషన్ వెళ్ళకపోయి ఉంటది, అప్పుడు మళ్ళీ ఇక్కడ ఈ కమ్యూనిటీ వాళ్ళకి కనిపిస్తుంది కదా, అప్పుడు ఆ లింక్ ద్వారా కూడా ఈ కమ్యూనిటీ ద్వారా కూడా మీ వీడియోని చూస్తే అప్పుడు కూడా మీకు వ్యూస్ వచ్చే అవకాశం ఉంటది. ఇట్లా ప్రతిదీ మీరు యూటిలైజ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి సేమ్ కేటగిరీ వీడియోస్ మాత్రమే మీ ఛానల్లో పోస్ట్ చేయండి. ఒక రోజు ఒక కంటెంట్, ఇంకో రోజు ఇంకో కంటెంట్, ఇలా చేయొద్దండి. ఇంకోటి మిక్స్డ్ కంటెంట్ రిలేటెడ్ గా రీసెంట్ గా నేను ఒక వీడియో అయితే పోస్ట్ చేయడం జరిగిందనమాట. ఈ మిక్స్డ్ కంటెంట్ చేస్తే మనకేం నష్టాలు ఉంటాయి అని చెప్పేసి ఆ వీడియో ఒకసారి చెక్అవుట్ చేయండి. సో ఇట్లా మీరు సేమ్ కేటగిరీ కాకుండా వేరే వేరే వీడియోస్ పెట్టుకుంటూ వెళ్తే ఒక వీడియో అంటే ఈ రోజు మీరు సపోజ్ కుకింగ్ చేసి ఉంటారు, ఈ వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటారు. నెక్స్ట్ తీసుకొచ్చి మీరు ముగ్గులు వీడియో పెట్టారు, ఈ సబ్స్క్రైబర్ ఈ వీడియోని చూడడు. అట్లా మీకు వ్యూస్ అనేవి డౌన్ ఫాల్ అయిపోయి వాచ్ టైం అనేది రాక ఛానల్ గ్రోత్ అనేది స్టాప్ అయిపోతుంది. కాబట్టి ఫిక్స్డ్ కంటెంట్, ఏదో ఒక కంటెంట్ ని ఫిక్స్ అవ్వండి, దానికి రిలేటెడ్ గా మాత్రమే మీరు వీడియోస్ అనేది పోస్ట్ చేస్తూ రండి. ఇంకోటి చాలా మందికి ఆ ఛానల్ ఎప్పుడైతే స్టార్ట్ చేసి ఉంటారో ఆ నెక్స్ట్ డేనే వాచ్ టైం అయిపోవాలి, నాకు వచ్చేసారి మానిటైజేషన్ అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు. ఫేక్ వాచ్ టైము, ఫేక్ సబ్స్క్రైబర్స్ థాట్ అనేది వస్తూ ఉంటది అనమాట. ఆర్గానిక్ గా మాత్రమే వెళ్ళండి. ఆర్గానిక్ గా వెళ్ళినప్పుడే ఛానల్ పర్ఫార్మెన్స్, గ్రోత్, రెవెన్యూ అన్ని ప్రాపర్ గా వస్తాయి. ఇలా మీరు ఫేక్ వాచ్ టైము, ఫేక్ సబ్స్క్రైబర్స్ ని తెచ్చుకుంటే యూట్యూబ్ కనిపెట్టేస్తుంది, వీళ్ళు చేస్తున్నది ఆర్గానిక్ కాదు, ఇది ఒక స్పామ్, ఇది ఫేక్ అని చెప్పేసి కనిపెట్టేసి మీ ఛానల్ ని టర్మినేట్ చేసే అవకాశం కూడా ఉంటది. సో ఎందుకు రిస్క్? కష్టపడేదో ప్రాపర్ వేలో కష్టపడండి, ముందుకెళ్ళండి. మోస్ట్ ఇంపార్టెంట్, అకార్డింగ్ టు 2025 యూట్యూబ్ న్యూ రూల్స్ ప్రకారం
మీరు ఒరిజినల్ కంటెంట్ మాత్రమే పోస్ట్ చేయాలన్నమాట. నేను పక్క వాళ్ళ వీడియోస్ పెడతాను, లేకుంటే గాడ్ పిక్స్ పెట్టి నేను ఓన్లీ సాంగ్ పెట్టేస్తాను, టెక్స్ట్ పెట్టి మ్యూజిక్ పెట్టేస్తాను, ఇట్లాంటివి మీరు పెట్టారనుకోండి మీకు మానిటైజేషన్ అనేది ఎనబుల్ కాదు. సో జాగ్రత్తగా మీరు కొంచెం శ్రద్ధ వహించి మీ ఛానల్ మీద ఒరిజినల్ కంటెంట్ మాత్రమే పెట్టాలి. ఒరిజినల్ కంటెంట్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు నేను కనిపిస్తూ చేస్తున్నాను కదా, ఇట్లా అన్నా మీరు వీడియోస్ చేయాలి. లేదా మీరు ఫేస్ చూపించకుండా అయినా కూడా మీ వీడియో చేసి దానికి కనీసం వాయిస్ ఓవర్ అన్నా ఇవ్వాలన్నమాట. ఇలా మీరు ఒరిజినల్ కంటెంట్ మాత్రమే పోస్ట్ చేస్తే మీకు యూట్యూబ్ లో ఫ్యూచర్ అనేది ఉంటది. అదర్వైజ్ మీరు సర్వైవ్ అవ్వటం చాలా కష్టం. కష్టపడే తత్వం ఉన్నప్పుడే యూట్యూబ్ ఛానల్ అయితే క్రియేట్ చేసి యూట్యూబ్ లోకి అయితే రండి. ఫ్రీగా నాకు ఒక్క రోజులో వాచ్ టైం రావాలి, సక్సెస్ అయిపోవాలి అంటే కుదరదు. అట్లా ఎప్పటికీ ఎవరికి జరగదనమాట. అవి ఒక డే వస్తుంది. ఎప్పుడు మనం రెగ్యులర్ గా వీడియోస్ చేసుకుంటూ వెళ్తే ఏదో ఒక డే ఒక వీడియో మనకు వైరల్ అయ్యి వ్యూస్ రావడం జరుగుతుంది. ఆ ఒక్క వీడియోతోనే మనకి వాచ్ టైం వచ్చేస్తుంది, సబ్స్క్రైబర్స్ వస్తారు, అంతా జరుగుతుంది అనమాట. ఆ డే కోసం మనం కష్టపడాలి అంతే. వన్స్ సక్సెస్ అయ్యామా మనకు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే ఉండదు అనమాట. మీరు ఇంకా అరే నేను ఈ రోజు వీడియో చేయాలి అని చెప్పేసి మీరే ముందుకు వెళ్తారు. సో కష్టపడండి. ఫేక్ వాచ్ టైం ఇట్లాంటి పాయింట్ లో పెట్టుకోకండి. ఒరిజినల్ కంటెంట్ మాత్రమే పోస్ట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే, కొన్ని డౌట్స్ కూడా ఈ వీడియోలో నేను క్లియర్ చేస్తున్నాను అనమాట. జ్యువెలరీ కలెక్షన్స్ వీడియోస్ చేసే వాళ్ళు, మీషో ప్రోడక్ట్ రివ్యూస్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళు ఏం చేస్తుంటారంటే, ఇప్పుడు ఈ రింగ్స్ కావచ్చు, ఈ దండలు కావచ్చు, సేమ్ థంబ్నెయిల్స్ పెడుతూ ఉంటారు. అంటే అవే ఉంటాయి ఇక మొత్తం ఓవరాల్ గా వాళ్ళ వీడియోస్ ఒక థంబ్నెయిల్స్, టైటిల్స్, వీడియోస్ అంటే ఈ రింగ్సే చూపిస్తూనే ఉంటారు. ఇప్పుడు మనకి కొత్త రూల్స్ వచ్చాయి కదా, రిపీటిషియస్ కంటెంట్ పెట్టకూడదు అని చెప్పేసి యూట్యూబ్ చెప్తుంది అనమాట. మనం పోస్ట్ చేసే ప్రతి వీడియో కూడా కొత్త వీడియో అయి ఉండాలి, న్యూ టాపిక్, న్యూ వీడియో అయి ఉండాలన్నమాట. మీరు ఇంకా అవే పెడతా ఉంటే, రీసెంట్ గా నా దగ్గరికి వచ్చిన ఛానల్స్ లో చాలా మందికి రీల్స్డ్ కంటెంటే వచ్చింది. మనం వీడియోసే కాదండి, మనం పోస్ట్ చేసి ఈ ఎస్ఈఓ ఉంది కదా, అంటే థంబ్నెయిల్స్, మెటాడేటా అన్నమాట, టైటిల్స్, డిస్క్రిప్షన్, ఇవి కూడా మనము సేమ్ గా ఇచ్చుకుంటూ వెళ్ళాం అనుకోండి ప్రతి వీడియోకి, అది మీకు ఎఫెక్ట్ అవుతుంది అనమాట. ప్రతి వీడియోకి కూడా టైటిల్స్, ఈ థంబ్నెయిల్స్ అనేవి డిఫరెంట్ గా ఇవ్వండి. నెక్స్ట్ వచ్చేసి మీ ఛానల్లో మీకు నచ్చిన వీడియో వేసే కంటే సబ్స్క్రైబర్స్ కి కావాల్సిన వీడియో వేయండి. వాళ్ళని అడగండి నెక్స్ట్ ఏ వీడియో చేయమంటారు, పోనీ మా స్టోరీ చెప్పమంటారా, అట్లా ఏదో మీరు చేసే కంటెంట్ కి రిలవెంట్ గా నేను ఏ వీడియో చేయమంటారు, నా నుంచి ఏ వీడియో ఎక్స్పెక్ట్ చేస్తున్నారని చెప్పేసి అడగండి. హోమ్ టూరా, శారీ కలెక్షనా, జ్యువెలరీ కలెక్షనా, ఏం కావాలి నా నుంచి. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతుంటా కదా, తమ్నేల్ వీడియో కావాలా, ఎస్ఈఓ వీడియో కావాలా, ఇట్లా మీరు సబ్స్క్రైబర్స్ కి కావాల్సిన వీడియో చేశారనుకోండి, వాళ్ళు చాలా ఇష్టపడి మీ వీడియోని చూస్తారు. కాబట్టి మీ ఛానల్ ఇంకా బాగా రీచ్ అనేది ఫాస్ట్ గా వెళ్ళి వాచ్ టైం అనేది ఫాస్ట్ గా రావడానికి ఛాన్స్ ఉంటది అనమాట. నెక్స్ట్ వచ్చేసి కొంతమందికి ఒక డౌట్ అయితే ఉంది, ఈ వాచ్ టైం వచ్చేసి ఒక్క వీడియోకే రావాలా, లేకుంటే అన్ని వీడియోస్ కి కలిపి 4000 వాచ్ అవర్స్ రావాలా, లేకుంటే షార్ట్ వీడియోస్ కి 10 మిలియన్ వ్యూస్ ప్లస్ ఈ 4000 వాచ్ అవర్స్ రెండు కంప్లీట్ చేయాలా అని చెప్పేసి చాలా మంది అయితే అడిగారు. ఇక్కడ వచ్చేసి 365 డేస్ అంటే మీరు ఎప్పుడన్నా ఛానల్ స్టార్ట్ చేయనివ్వండి, అవి 2 years అన్నా పట్టనివ్వండి, 5 years అన్నా పట్టనివ్వండి, ఏదన్నా కానివ్వండి, లాస్ట్ 365 డేస్ అనమాట. లాస్ట్ 365 డేస్ ఒక వాచ్ టైం అయితే యూట్యూబ్ అయితే కన్సిడర్ చేయడం జరుగుతుంది అనమాట. మాక్సిమం మీరు ఛానల్ స్టార్ట్ చేసిన డే నుంచి ఆ 1 year లోపలే కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. పోనీ ఇక్కడ అవ్వలేదు అనుకోండి, నెక్స్ట్ 365 డేస్ కౌంట్ చేస్తుంది. అంటే మీరు మళ్ళీ వీడియోస్ చేస్తూనే ఉంటారు కదా, ఈ పాత వాచ్ టైం లెస్ అయిపోయి ఈ ఫ్రెష్ వీడియోస్ ఒక వాచ్ టైము, రిమైనింగ్ ఈ వీడియోస్ ఒక వాచ్ టైం యాడ్ అవుతూ అట్లా తీసుకుంటది. 365 డేస్ లో వాచ్ టైం కంప్లీట్ అవ్వకపోతే ఏమవుతుంది అనే వీడియో కూడా మన ఛానల్లో ఉంది, ఒకసారి మీరు ఆ వీడియో కూడా చూడండి. రెండు కంప్లీట్ చేయాలంటున్నారు కదా, 10 మిలియన్ వ్యూస్, ఈ 4000 వాచ్ అవర్స్, రెండు కంప్లీట్ చేయాల్సిన అవసరం లేదండి. లేదా షార్ట్ వీడియోస్ ద్వారా మీరు 90 డేస్ లో 10 మిలియన్ వ్యూస్ అన్నా తెచ్చుకోవచ్చు, లేదా లైవ్లు ప్లస్ లాంగ్ వీడియోస్ ద్వారా అన్నా మీరు 4000 వాచ్ అవర్స్ ని కంప్లీట్ చేయాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి అయిపోవాలన్నమాట. అప్పుడు మీ ఛానల్ కి మానిటైజేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. ఐ హోప్ మీకు చాలా క్లియర్ గా నేను చెప్పానని చెప్పేసి అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నాకు వీడియో కింద కమెంట్ చేయండి. అండ్ ఇంకోటి, వీడియో క్వాలిటీ, వాయిస్ క్వాలిటీ రెండు బాగుండేలాగా చూసుకోండి. ఈ రెండు బాగుంటేనే మీ వీడియో యూట్యూబ్ ఎక్కువ మందికి సజెస్ట్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు ఏ కంటెంట్ అయితే చేస్తుంటారో ఆ కంటెంట్ కి తగ్గట్టు ట్రెండింగ్ ఏవైతే నడుస్తుంటాయో అవి చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కుకింగ్ వీడియోస్ తీసుకుందాం.
ట్రెండింగ్ తగ్గట్టు అంటే ఇప్పుడు ఫెస్టివల్స్ వస్తూ ఉంటాయి. ఆ ఫెస్టివల్ కు సంబంధించిన ప్రసాదాలు, నైవేద్యాలు ఇవి ఏవైతే ఉంటాయో అవి మీరు ఫాస్ట్ గా అప్డేటెడ్ గా ఉండాలన్నమాట. ఫాస్ట్ గా వీడియోస్ చేశారనుకోండి, అవి ఇప్పుడు ట్రెండింగ్ అవుతా ఉంటాయి కదా, కీవర్డ్స్ అవైతే ఏవైతే ఉంటాయో అట్లా మీకు మీ వీడియో అనేది వైరల్ అవ్వటము, ఎక్కువ వ్యూస్ రావటం అనేది జరుగుతుంది. అలా మీకు కొంచెం వాచింగ్ అనేది ఎక్కువగా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ముగ్గులు అనుకోండి, పలానా పండక్కి ముగ్గేస్తే బాగుంటదండి, కొన్ని ట్రావెలర్ ఇప్పుడు ట్రావెలింగ్ బ్లాగ్స్ చేస్తూ ఉంటారు, ఈ పండగకి వెళ్ళాలంటే బస్సులు ఇక్కడ ఉంటాయి, అట్లా ఏదైతే కంటెంట్ చేస్తున్నారో దానికి ట్రెండింగ్ ఏదైతే ఉందో ఆ టైం కి తగ్గట్టు సీజనల్ కి తగ్గట్టు ఫుడ్స్ చేయటం, కుకింగ్ ఛానల్స్ వాళ్ళు ఇట్లా మీరు ట్రెండింగ్ కు తగ్గట్టు వెళ్ళాలన్నమాట. కొన్ని బట్టలు కలెక్షన్ చేస్తూ ఉంటే ఈ పండగకి నేను ఫెస్టివల్ ఆఫర్స్ ఇస్తున్నాను, ఇట్లా మీరు కంటెంట్ కి తగ్గట్టుగా మీరు ఆ ట్రెండింగ్ ఏవైతే టాపిక్స్ ఉన్నాయో అవి కొంచెం క్యాచ్ చేయాలి. కొంచెం క్రియేటివ్ గా ఆలోచించాలన్నమాట. మనం పెడుతున్నాం రావట్లేదు ఇట్లనే కాదు, కొంచెం క్రియేటివ్ గా మీరు ఆలోచించాల్సి ఉంటది. సో ఐ హోప్ మీకు అర్థమైంది ఈ టాపిక్ అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో ఇంకా మీకు ఈ టాపిక్ రిలేటెడ్ గా ఏదైనా డౌట్స్ వస్తే నాకు వీడియో కింద కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై గైస్.